నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. మహాభారతంలో శ్రీకృష్ణ రాయబారం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు దృష్టిని ప్రసాదిస్తే ధృతరాష్ట్రుడు ఆ విశ్వరూపాన్ని చూశాడు. తిరిగి చూపుని వెనక్కి తీసుకోమని అడిగాడు శ్రీకృష్ణుడిని. మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే సందర్భంగా వేదవ్యాస మహర్షి వచ్చి దృష్టిని ప్రసాదిస్తాను, యుద్ధాన్ని చూడు అని అడిగినప్పుడు బిడ్డలు కొట్టుకొని చస్తూ ఉంటే నేను చూడలేను, నాకు చూపు వద్దు, అయితే ఆ యుద్ధ విశేషాలన్నింటినీ క్షుణ్ణంగా వినదలుచుకున్నాను అని చెప్పాడు. అందుకని వేదవ్యాసుడు సంజయుడికి దూరదృష్టిని దూరశ్రవణము అనే ఈ రెండు శక్తులను ప్రసాదించి వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధక్షేత్రానికి పోయిన సంజయుడు అక్కడ విశేషాలన్నింటినీ కూడా ఒక 10 రోజుల పాటు చూసి వచ్చి ధృతరాష్ట్రునికి వివరించబోతూ ఉన్న సందర్భంగా భగవద్గీత మనకి ప్రారంభమవుద్ది. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము అనే ఈ అధ్యాయములో మొదటి శ్లోకము ఇలా ఉంటుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకురువత సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుడిని ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న అడగడానికి ముందు జరిగిన విశేషం ఏంటంటే 10 రోజుల పాటు యుద్ధం చేసి భీష్మ పితామహుడు అంపశేయమైన వాలాడు అని వార్త విన్నప్పుడు ఈయన మూర్ఛపోయి తేరుకున్న తదుపరి సంజయుని అడిగిన ప్రశ్న ఇది. ఇక్కడ మనకి కొన్ని సందేహాలు ఉన్నాయి. 18 అక్షౌహిణీల సైన్యము పరస్పరం యుద్ధం చేసుకొని చనిపోగా పాండవులలో 5 కౌరవులలో 3 మొత్తం 8 మంది మాత్రమే మిగిలారు ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళల్లో శ్రీకృష్ణుడిని మినహాయించి. అలాంటి మారణ హోమం జరిగిన ఆ కురుక్షేత్రము ధర్మక్షేత్రం ఎందుకు అయ్యింది అనే ఒక ప్రశ్న మనకు వస్తూ ఉంది. దానికి సమాధానం తెలుసుకోవాలన్నా ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు ప్రసాదించిన దృష్టిని తీసుకొని వేదవ్యాస భగవానులు ఇస్తానన్న కన్ను చూపుని తీసుకోకపోవడంలో ఉన్న మర్మం ఏంటి? ధృతరాష్ట్రుడు మామకాహ నా వాళ్ళు, పాండవాహ పాండురాజు కుమారులు అని భేదబుద్ధితో మాట్లాడడంలో ఉన్న అంతర్యం ఏమిటి? సంజయుడు అనే దానికి ఆ పదానికి అర్థం ఏంటి? ధృతరాష్ట్రుడు అనే పదానికి